నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బతిమాలుతాను రా? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవం గారు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగే సిడీలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలో తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ఫ్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీళ్ళు పీజీ దగ్గర చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. వీడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, వీడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్ గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు. సార్, వాళ్ళుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టు అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. అయినో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా, బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరిని చూస్తే నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. అడు పాపం తీసుకోబోతున్నా. అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేశాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. నో చెప్పొద్దా? సార్, వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్.
కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దాం అలా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తాంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి పెంచు. మా డాడీ. చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా. ఎరా పాప కాలేజీలోనే ఉంది కదా? హలో 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 సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి నీ సార్. మామ్ ఆ? నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగా మొహం నువ్వు. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? వేణు. మీరు ఆగండి సార్. ఆయన గత ఏంటో తెలుసా నీకు? వేణు. 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? ఏయ్! సోడా ఫైట్ తెలుసా సార్? ఏయ్! చొక్కా తిప్పి చూపెట్టండి సార్. కత్తి పెట్టి చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్నా అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల. అసలు మీ అమ్మమ్మ సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరెలా వచ్చిందయ్యా? అవును బన్ని, వాడు తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఉమ్. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే పిల్లలు అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. ఆ, ఉమ్. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే కాబట్టి నాకు తీసి ఇచ్చేయండి సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టాయా? కాలిపోయా. రేయ్, నేను చెప్పే జాగ్రత్తగా విను. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను, 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు, ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను, ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో, 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగరా? పాత నెంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షేక్ ఇమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్, పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను. మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరే సార్, మీ గురించి మీకు తెలియదు సార్. మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి. సార్ 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి. సార్ ఏంట్రా? షేక్ ఇమామ్. సార్, మీ కథ పేపర్లో చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్, మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడయా? రాంగ్ నెంబర్ చేసావు, పెట్టే నువ్వు. సార్ సార్ పెట్టే. అదిగా సార్. షేక్ ఇమామ్. సార్, మీరు ఎక్కడున్నారా? కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్, ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకురా? సార్, ఈ 9848022338. 9848022338 రాంగ్ నెంబర్ పెట్టేసేయ్. సార్ 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 పెట్టేరా, నువ్వు పెట్టేసేయ్. షేక్ ఇమామ్. నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? Shut up! కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవరా రేష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా?
నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేయ్. పెట్టేస్తా. ఈడబ్బా. షెక్కి మామా, షెక్కి మామ్. సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షెక్కి మామ్. సార్ మీకోసం మేము ప్రాణాలే ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను. మీకేం పర్లేదు. షెక్కి మామ్. నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసే సార్. మీకు అదింటే చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. షెక్కి మామ్. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. దా దా. రేయ్! ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? రేయ్, ఏంట్రా ఎదో బాగులాగుతున్నావు? రేయ్, కళ్ళు రాలిపోతాయి అదవా. సెల్ల నాదని చెప్తుంటే ఎనవేరా నువ్వు? చెల్లు నీదైతే శివమాన్ని ఏం చేసావురా? శివమాన్ని చంపేశాను రా, చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? రేయ్, నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? కాల్చి పారేస్తాను అది వల్ల. చెప్తుండే ఏంట్రే? శివమణిని చంపేసావా? చంపేశాను రా. శివమణి చంపేసావా? చంపేశాను. శివమణి చంపేసావా? చంపేశాను రా. రేయ్! షేక్ ఇమామ్. శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారమ్మా. ఒక గంట ఆగాక ట్రై చేయండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్టూడెంట్ కి క్వాలిఫికేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. ఒకటి నేను పెట్టాను కదా, రెండోది నువ్వు పెట్టుకోవా. ర్యాంక్ కంటే రెస్పెక్ట్ ముఖ్యం. దట్ ఈస్ పుల్లారావు, ప్రిన్సిపాల్ పుల్లారావు. దట్స్ ఆల్. రామనాథం గారు. రాజా రామనాథం. రాజా మర్చిపో. ఏం కావాలి? సీటు. మీరు ఈ సీటు ఖాళీ చేసి నాకు ఇస్తే ఇంటర్వ్యూలు చేద్దాం. ఈ కాలేజీ మాది. మా తాత రాజా రామనాథం బహదూర్ ఇంత పెద్ద కాలేజీ కట్టించిస్తే నువ్వు నీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చింది ముష్టి ప్యూన్ ఉద్యోగం. ఈ కుర్చీ కూడా మా తాత ఇచ్చిందే. రాజా రామనాథం గారు, మీ తాతగారి గురించి మీరు రోజు చెప్తున్నారు, నేను వింటున్నాను. ప్రస్తుతం మీరు ఈ సీటు ఖాళీ చేసి బయటకు వెళ్ళి విద్యార్థులను పిలిస్తే మనం ఇంటర్వ్యూలు చేద్దాం. కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. నందిని, నందిని, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ సర్టిఫికెట్స్ ఇవ్వమ్మా. ఇంతమంది వచ్చారేంట్రా అల్లుడు? ఇప్పటికే ఏజ్ బారైపోయింది. మనకి సీట్ దొరుకుతుందంటవా? సినిమాకి టికెట్స్ దొరికితే లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా ఏంటి మాయా? ఓరి నాయను. ఓకే అమ్మా, నీ సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు. మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి. ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు. వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో? నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు.
వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడిచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేయకండి, చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్. పుల్లారావు. సేమ్ క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ మాదే, నేను క్వశ్చన్లు అడగాను. ఓకే. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పుల్లారావు. ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నిజమేనయ్యా పుల్లారావు. నువ్వు యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందామంటే సీట్ లేదంటారు. అంటాం. అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది, మందేశాక అసలు దీనికి కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలనిపిస్తుంది. అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయరాదండి, అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథం గారు, ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైందిలేండి. ఎస్ఎస్ సీట్ ఇచ్చారు. వస్తానండి. నువ్వు వెళ్ళు. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. వాళ్ళ నుంచి మళ్ళీ క్లాసులు 4 సంవత్సరం ఇప్పుడు. హాయ్ హాయ్, ఐమ్ నీలిమ. నందిని. డియర్ స్టూడెంట్స్, ఐ యామ్ రాజు. ఎందుకంత ఫోజు? షట్ అప్. ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. ఏ ప్రెసెంట్ చెప్పి పారిపోదానా? ఫస్ట్ రోజే అలైన్ చేస్తాం సార్. అంటే రేపటి నుంచి చేస్తారా? మీరే చూస్తారుగా. ఓహో అంతుందా? మీ పేరు చెప్పండి. లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాళ్ళు చెప్పింది నాకు, నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయం అనేది సారీ సార్, చెకింగ్ అనుకున్నాను. డియర్ స్టూడెంట్. సరే నువ్వే చెప్పు. డియర్ స్టూడెంట్స్. అబ్బా ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళక చూస్తున్నాం. నువ్వు చచ్చినా బతికినానే చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఏనికి కాదు, నాకు. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక రాత్రనక చెమటోర్చి కేయ కష్టం చేసి ఒక పూట తిని ఇంకో పూట పస్తులుండి కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అని పంపిస్తే మీరు నాటకాలు డ్రామాలంటూ మా జీవితాలతో ఆటలాడుకుంటారా? అయ్యా ప్రిన్సిపాల్ గారు, మా ఫీజులు వేలకు వేలు దుబ్బేసి ఒక్కనాడు కూడా పాఠం చెప్పకుండా ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని ఆశ పెట్టి ఈనాడు క్లాస్ రూమ్కి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి పేర్లు అడుగుతున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జై జన్మభూమి. భలే చేసేవరా రామనాథం గారు. వీడితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టినాం. ఎరా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు సీట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. మీరా? మరి నా సంతకం? నీది పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అని నేనే కోడికెలికినట్టు కెలికాను. మీరు ఇలా ప్రతి దాంట్లోనూ వేలెట్టారనుకోండి. వాడు 10,000 ఎడితే నీకు 5,000 ఎట్టి ఉంగరం చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్ రూమ్కి వచ్చి పేర్లు ఇవ్వచ్చు. ఇందాక చెప్పావు కదా, బాగా. నమస్కారం. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? సినిమా చూసారా? కాలేదు సార్. టికెట్లు చెప్పనా? కాలేదు మాకు, థియేటర్ దగ్గర కాదు. ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే టికెట్ కొంటే 10 ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో ఆఫర్ కాదా ఉన్నావే, సినిమాలు ఇటువంటి ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో రోజులకు సార్ పెడతారు, వాడికి అసలు నోటితో ఎక్కువ. ఏ ఆంజనేయులు వెళ్ళు వెళ్ళు. మీరండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ను పెట్టుకోవచ్చు కదా. ఆఫర్ మీద ఉన్నారు సార్. ఓకే రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా కూర్చో. కూర్చోరా. నీకు ఇంకా టైం, ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు దాన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే. సారీ సార్.
ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 04023555333. సార్, మీరు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101 వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ సారీ సార్. హలో హలో అండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో నేనే చేసుకున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అందనా. వీడు మళ్ళీ కష్టం ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. అబ్బో, ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. అవుతున్నాయి సార్. ఎస్. లెఫ్ట్ కెమెరా. రామచంద్ర, ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పూడ్చి పడుతుంది. ఎందుకేంట్రా? చూస్తావు ఇప్పుడు. చూడు చూడు, అది కాదురా. అయిపోయాడు. లేకమ్మో సరే. ఏం డైటింగా? కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సరీ ఏదో ఉన్నావు, ఏదో సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కూరే ఉన్నారో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసారా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీరా దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోల్చింది ఎరవ కటింగ్ ఎత్తున్నావు. ఏంట్రా, కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? మరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటో వేసుకొని హాయ్. వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరో బొమ్మలే నీ మానే ఎద్దవా, ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్వా యాకరవరా? ఏదో వంకతో రోజు టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రం? కళ్ళెగిరేత్రం ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారు రా. లేక ముందు వన్ పెట్టే మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారపోదాం. సార్, చాలమ్మా. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు, మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఆయ్ ఆయ్ ఆయ్. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేమవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? అదే. మీరు ఇంకేం మాట్లాడకండి, నా మీద వదిలేయండి. రండి, 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 రండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు, కుక్క. కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లిళ్ళు చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్న కానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్న కానుకలు అడిగాం ఏంటండి? అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభ, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు?
ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. బాగుందా? చెల్లెమ్మా, ఎలా ఉంది చాలా బాగుందన్నయ్య. నీకు? అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో మావాడు తెగముచ్చట పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? చేసేయండి. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు ఆపు. బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా, జాగ్రత్తగా మీరు బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. పదండి. రా. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. వీరే మీ కాబోయే వియంకులు. నమస్కారం సార్. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడిన చాలు, నీకు ఇచ్చిన 500. ₹10 ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? వీడే ఎన్ఆర్ఐ. ఓ, ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య. నమస్తే. పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆవిడకి మొగుడిని ఒక్కడేనా, ఇంకా నలుగురు ఉన్నారు? అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా నీకు చాలా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా, అమ్మాయిని తీసుకురమ్మనవే. అమ్మాయి 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 అమ్మాయి. బాగుంది. అమ్మా, మా వాడు తొందరపడుతున్నాడు. దేనికి? టిఫిన్ చేయడానికా? చిచ్చి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? ఛ, మీ నాన్నగా నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా, ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి? ద్రౌపదిని ఏ సీతో సావిత్రి అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే, పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి, ఎవరి హైట్ లో వాళ్ళకి ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఏమిటి మీరు ఈ విధంగా ఏమిటా ఇది? టూ మచ్గా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి? మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. What are you talking? Don't talk nonsense. She's my wife, he's my son, he's my own broker. Yes. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే, వీడి Hey, క్యారెక్టర్. నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. చీల్చేస్తావా? ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని? ఆవిడ యాసిడ్. యాసిడ్? అసలు నా పిల్లవాడు. ఆ పిల్లం? నీకు ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. రేయ్, నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. 3rd రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా, ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంట్ పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి, పూడ్చేయండి. డాక్టర్, పేషెంట్ నాన్నా! ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్, పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి, నీ పేరు పండా? ఆయ్, అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి.
నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? అయ్యయ్యో. నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. అమ్మయ్య. సీతాపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఆ, నోర్మా, ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన భలేవాడు నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను ఇంత అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తానండి. ఏమండి నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకు చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? అబ్బే, నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. Correct. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. Right. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. ఆ, మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు.